యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి, ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ గా ఉండాలి అంటే అంత ఈజీ ఏం కాదండి. ఎంతో కష్టపడితే గానీ సక్సెస్ రాదు. వీడియో షూట్ చేసుకోవడం అని, ఎడిట్ చేసుకోవడం అని, అప్లోడ్ చేసుకోవడం అని, టైటిల్ అని, తమ్నైల్ అని, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వర్క్ ఉంటానే ఉంటది. రీసెంట్ గా ఒక రోజు నైట్ నేను అప్పుడే వీడియో అప్లోడ్ పెట్టేశాను. టైం ఉంది కదా అని చెప్పేసి వీడియోస్ చూస్తా ఉన్నా వేరే సిస్టర్. ఆ వీడియోలో ఆ సిస్టర్ వేసుకున్న డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది. క్వాలిటీ ఎలా ఉందో కనుక్కుందామని నేను సిస్టర్ కి మెసేజ్ చేసా. వెంటనే రిప్లై ఇచ్చింది. ఆ టైంలో రిప్లై ఇస్తారని, మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు. టైం చాలానే అయిందండి, ఎంతైందో నాకు గుర్తులేదు. అంత లేట్ నైట్ అయినా కూడా ఏదో వీడియో ఎడిట్ చేసుకుంటానో, వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటానో కూర్చుంటా ఉంటాను. మాటల్లో పడి చాపర్ గురించి చెప్పడం మర్చిపోయానండి. ఇది నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా, చాలా బాగా వర్క్ అవుతుంది. ఆనియన్స్ గానీ, క్యారెట్ గానీ, క్యాప్సికం గానీ ఈజీగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేస్తుంది. మన చేతులతో కట్ చేస్తే మనం అంత సన్నగా కట్ చేయలేము. అసలు ఎవరికైనా కావాలంటే ట్యాగ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అసలు విషయానికి వస్తే యూట్యూబర్స్ ని మీరు అసలు అంత తక్కువ చేసి అంత చులకనగా మాట్లాడవసరం లేదండి. ఎందుకంటే మీరు అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదు వీడియోస్ తీయడం. సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ తక్కువ చేసి అలా పడితే అలా మాట్లాడకండి.